అందరికీ నమస్తే. మనం విజయవాడ మార్కెట్కి అయితే వచ్చామండి. ఆదివారం మార్కెట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఏ రకం కోళ్ళు వచ్చినాయో ఎలాగున్నాయి రేట్లు అయితే కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు వస్తున్నానండి మార్కెట్కి, చూడవచ్చు రేట్లు కూడా కనుక్కోవచ్చండి. కాకినాడలో అండి, ఇది కోడి కాకినాడలకు వస్తుంది. బ్రీడింగ్ క్వాలిటీ అంటండి. 4 కేజీలు అయితే ఉంది ఇది వెయిట్. కోడైతే చాలా హెవీగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి కాకినాడ. రసింగ్ అండి, గట్టి రసింగ్ అని వచ్చింది. సంక్రాంతి పండుగ పెద్ద పందెం అయితే పొడిచింది అంటండి. చాలా క్వాలిటీ గల కోడి, బ్రీడింగ్ క్వాలిటీ చేసుకోవచ్చు అంటున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసి 12,000 అయితే చెప్పారండి. చూసుకోవచ్చండి పొజిషన్ కోడి చాలా అంటే చాలా బాగుంది. నల్లబొట్లు ఎర్రబొట్లు చేతువండి. ఇది కలర్ వేసినట్టు ఉన్నారు. చాలా అంటే చాలా ఇదిగా ఎర్రగా కనిపిస్తుంది చేతువ. వయసు అయితే సంవత్సరం 13 నెలలు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది కోడి. 24 హైట్, 4 కేజీస్ వెయిట్ ఉంటుందండి. దీని ధర వచ్చేసి 8,000 అయితే చెప్పారండి చేతువ. అది మార్కెట్లో చూసి అయితే తీసుకొచ్చండి. చెప్పిన రేట్లుగా బేర మీద ఆడుకోవచ్చు. కాకినాడ అనొచ్చండి, ఎర్రనాలు అనొచ్చు. కోడి చూపుగలది. ఇది తూర్పు వాతం కోడి అంటండి. ఇది చాలా అంటే చాలా బాగుంది కోడి. బ్రీడింగ్ క్వాలిటీ అంటండి. దీని కాస్ట్ వచ్చేసి 12,000 చెప్పారండి. 22 సైజు ఉంటుందండి. వెయిట్ అయితే 4 కేజీస్ ఉంటుంది. ఇలా విజయవాడ మార్కెట్కి అయితే వచ్చిందండి, ఆదివారం మార్కెట్కి. అబ్రాస్ అండి, ఇది సంవత్సరం వయసు ఉంటుందండి. హైట్ అయితే 22 ఉంటుందండి. వెయిట్ అయితే 3 కేజీలు ఉంటుంది. దీని ధర వచ్చేసి 10,000 అయితే చెప్తున్నారండి. అబ్రాస్ చాలా మంచిది అంటండి. అది రాయలేకపోతున్నాం. చాలా మంచి కోళ్ళు వచ్చినాయండి ఇవాళ మార్కెట్కి అయితే. చాలా అంటే చాలా మంచి పెద్ద పందానికి అయితే వేసుకోవచ్చు అండి వీటిని. అలాంటి కోట్రాసింగ్ డ్యాగన్ వచ్చండి. ఇది అబ్రాస్ కూడా చూడొచ్చేమో. చాలా అంటే చాలా బాగుంది కోడి. చూడండి దాని పొజిషన్. కోడి డ్యాక్, కోడి రాసింగ్ కూడా వస్తుంది. కోడి అబ్రాస్ కూడా తిరగచ్చు. 22 హైట్ ఉంటుందండి. 3 కేజీలు వెయిట్ ఉంటుంది. దీని కాస్ట్ 8,000 చెప్పారు. ఇట్లా కలర్ వచ్చేసి అబ్రాస్ అండి. 2 అన్నదమ్ములు అయితే ఉన్నాయి. సంవత్సరం వయసు కోళ్ళు 2 సేమ్ అబ్రాసులే. ఇదిగోండి ఈ అబ్రాసును ఈ అబ్రాసు కలిపి బాబాయ్ 14,000 అయితే చెప్పాడండి. చేస్తాను చూసి అయితే తీసుకొచ్చి అని చెప్పాడు. రీజనబుల్ రేట్కి ఇస్తాను అన్నాడండి. ఈ అబ్రాసు 2 అన్నదమ్ములు అంటండి. కోళ్ళ పరంగా అయితే పర్లేదండి, బాగానే ఉన్నాయి. కత్తి రేట్లు కొద్దిగా హైగా కనిపిస్తున్నాయి. గట్టి కాకిడాగండి. ఇది పచ్చకోళ్ళు వేసుకుని ఉంది. చాలా బాగుంది కోడి, బలం గట్ట. దీని కాస్ట్ అయితే 9,000 అయితే చెప్పారండి. చూసి అయితే తీసుకొచ్చి మార్కెట్లోకి అయితే వచ్చిందండి ఇవాళ ఆదివారం మార్కెట్కి. చాలా అంటే చాలా బాగుంది కోడి పుంజు. గేరు అండి, ఇది గరుడు మైలు అని కూడా అంటారు. హైట్ అయితే 22 ఉంటుందండి. వెయిట్ అయితే 3 కేజీలు ఉంటుంది. కాస్ట్ అయితే 10,000 చెప్పారండి దీన్ని.
పర్లా అండి ఇది పర్లా అండి ఇది 24 వెయిట్ ఉంటుంది 2 కేజీలు వెయిట్ ఉంటుంది 10,000 అయితే చెప్పారండి దీని కాస్ట్. అని చెప్పన్నా రసంగండి అన్న అయితే 7,000 చెప్పాడు ఇది. పచ్చకాకండి 24 హైట్ ఉంటుంది 3 కేజీలు వెయిట్ ఉంటుందండి. దీని కాస్ట్ వచ్చేసి అయితే 10,000 చెప్పారండి మార్కెట్లో. కోడికాకండి 24 హైట్ ఉంటుందండి వెయిట్ అయితే 3 కేజీలు ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. బ్రీడింగ్ క్వాలిటీ అంటే తూర్పు జాతికి సంబంధించిన కోడి అండి ఇది. దీని కాస్ట్ వచ్చేసి 11,000 అయితే చెప్పారండి. ఇప్పుడే సజ్జలో కూడా పడుతుంది. వయసు అయితే 1 సంవత్సరం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. చూసి అయితే తీసుకొచ్చండి. మేపుకుంటే చాలా మంచిది అవుద్ది. చూడొచ్చండి దాని పొజిషన్ బాడీ కట్టు మొత్తం. అబ్రాస్ అండి చాలా అంటే చాలా మంచిది అంటండి. మనోడు ఇప్పుడు తెచ్చిన వెంకటేశ్వర అన్న చాలా మంచిది వేస్తాడు. చాలా మంచి కోళ్ళు కూడా ఉంటాయి మార్కెట్లో మనోడి దగ్గర. 22 సైజు ఉంటుందండి 4 కేజీలు వెయిట్ ఉంటుంది. దీని కాస్ట్ అయితే కనుక మనోడు 8,000 అయితే చెప్తున్నాడండి. చూసి అయితే ఇస్తానంటున్నాడు. తీసుకొచ్చాను మనోడు చాలా మంచిది వేస్తాడు. అబ్రాస్ అండి ఇది. లోపల బొడ్డ ఏమన్నా ఉన్నాయని చూడు వచ్చేస్తున్నా అన్నాడు. ఎవరైనా మేపుకోవాల్సింది తప్పదు. గంపలో మరి రాత్రి 1 గంట చేసాము. మరి కోడిని ఎలా కట్టుకోకనుకున్నా చెప్పేది
ఇసుకోడు కాకినాడ మొన్న నువ్వు తెల్లని తీసుకున్నా దాన్ని డ్యాంగ్లో దాన్ని తెచ్చావు 7,000 తెచ్చావు 4 రోజులు. మొత్తం 2 గోళ్ళు తీసుకొస్తున్నా నేను. నువ్వు చేస్తున్నావా? గద్దలో దమ్ముంటే రాత్రి సంక నాకు మేము 2 గోళ్ళు వేస్తుంటే లేదు కానీ నువ్వు మా 2 గోళ్ళు వేయడం అనుకుంటావా? ఎట్టే కాకపోతే ఏంటంటే మా వాళ్ళు ఇప్పుడు మా వాడు గుడ్లు వచ్చినాయి ఇక వచ్చేసాయని చెప్పి నాకు డబ్బులు బాగా అవసరం ఉన్నాయి అందుకని